V9 న్యూస్. విశాఖ గాజువాక పెద్దకంటియాడ మండలం ఆటం నగర శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో జరిగిన హత్య కేసును ఛేదించిన న్యూ పోర్ట్ పోలీసులు. నేను సౌత్ ఏసీపీ గాజువాక, నా పేరు త్రినాథ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 22వ తేదీన సాయంత్రం 6-7 గంటల మధ్యలో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో రాడ్ బెండింగ్ వర్క్ కోసం ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది వర్కర్స్ రావడం జరిగింది. అయితే అందులో ఈ బిలోరా గ్రామం చెందిన మహాదేవ్ బగ్గల్ అనే ఒక ఆయనను, అలాగే ఈ నరేష్ కశ్యప్ అని ఒక ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందు బాటలు కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మర్డర్ అయ్యాడో ఆయన ఈ నరేష్కి బూతులు తిట్టాడనే కోపం మీద అక్కడున్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షెడ్లో నుండి అదే యార్డ్లో, కృష్ణా యార్డ్లోనే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఒక తుప్పల్లో పడేశాడు. పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్గా నేను, సిఐ గారు, మన శ్యామ్ సుందర్ అందరూ కలిసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది. నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు మర్డర్ చేశారు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది. ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మర్డర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మర్డర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం చెప్పడం జరిగింది. అప్పుడు ఛత్తీస్గఢ్ 2 టీంలు, శ్యామ్ సుందర్ ఇంకో టీంలు పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ లాడ్జీ చెక్కింగ్ ఒక టీము, రైల్వే స్టేషన్ చెక్కింగ్ ఒక టీము, అలాగే బస్ స్టేషన్ చెక్కింగ్ ఒక టీము పెట్టడం జరిగింది. అదేవిధంగా మడ్రై ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు. దానిలో భాగంగా వీడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం. అయితే ఆయన కన్ఫెషన్లో ఏం చెప్పాడంటే, గతంలో కూడా 2023లో ఉమర్కోట్ పోలీస్ స్టేషన్లో కూడా మర్డర్ కేసు ముద్దాయి అనమాట. ఇది 2వ మర్డర్. కొద్ది సైకో టైప్ అనమాట. చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది. తిట్టాడని ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యార్డ్లోనే చుప్పూర తుప్పల్లో పడేశాడు. అయితే ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది. రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చేసే మన న్యూపోర్ట్ సిఐకి, అలాగే శ్యామ్ సుందర్ ఎస్ఐ గారికి, వీళ్ళిద్దరికీ అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరికీ సార్ అప్రిషియేషన్ చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.